కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను మంత్రి నారా లోకేష్. బేతుపల్లి గ్రామంలో అంకమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి తుమ్మల. ఈ నెల 15 ప్రారంభం కానున్న క్యాతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. కాంగ్రెస్ పార్టీల నాయకుల మాటలు నీటి మీద అక్షరాలు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మంగళగిరిలో ఏడాదిలో 3,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ పేదలకు 1000 కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామని, మరోవైపు మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి నారా లోకేష్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీన్ని నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం టీడ్కో నివాసాల వద్ద దేవీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి పథకాన్ని లోకేష్ ప్రారంభించారు. 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టే వదిలేయాలనే ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చొని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. 5,300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడనే ఉన్నారు.
గురువు గారు కూడా తెలుసు, క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు. ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా, శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ మంత్రి గారి పైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది. అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం. మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం. గుడిని కూడా, ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది. అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నా. అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం. కూటమి ప్రభుత్వం ఒకటే, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశానో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. సార్, ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకుని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి మీరు, మంగళగిరే కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్, అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఒక బాధ్యత నాకు పైన ఒక బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి, లేదంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దాంట్లో భాగంగా ప్రజలు కూడా, మీ పైన కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి. ఒక ఉదాహరణ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి, శుభ్రంగా ఉండాలి, ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2 నెలలు నేను పట్టించుకోవాలా, 3వ నెల నాకు సిగ్గేసింది. 75 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతాన్ని తిరుగుతున్నారు, మనం చేయకపోతే ఎట్లా అని నేను రోడెక్కా, అందరితో మాట్లాడా. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి, ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛతా కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 టన్నులు, 10 కాదు 100 కాదు 1000 టన్నులు చెత్త బయటపడింది. 1000 టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో, దుగ్గిరాల కాకుండా. ఆ చెత్త అక్కడికి వెళ్ళిందని మనం వేసాం కనుకనే వెళ్తుంది. చెత్త కాలు చేతులు ఉండవు కదా, మనం చెత్త వేస్తాం కనుక వెళ్తుంది. సో స్వచ్ఛతలో కూడా మనం నంబర్ 1 ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి. ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు. మీ ఇంటికి వస్తున్నారు, ప్రతిరోజు చెత్త ఎత్తున్నారు. మీకు ఏమైనా చెత్త ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టండి, పొద్దునొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు. కరెక్ట్గా 1 సంవత్సరం టైం ఇస్తున్నా, మనలో కూడా మార్పు రావాలి. సంవత్సరం అయిన తర్వాత నేనే కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్త ఉందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్త ఎత్తా. నాకేం ఎలాంటి మా నామోషి లేదు, మొహమాట లేదు. ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ 1 ఉండాలన్నా, ఆరోగ్యంలో నంబర్ 1 ఉండాలన్నా, ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం. వాస్తవంగా మంగళగిరిలో చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు గత 5 సంవత్సరాలు నడిపిస్తున్నా. ఉచితంగా మందులు ఇస్తాం మేము, 15 రోజులు సరిపడా మందులు ఇస్తాం. మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఇస్తాం మేము. దాంతో నాకు చాలా డేటా ఉంది. అందరికీ నేను ఆనాడు చెప్పాను, మీరు అందరూ ప్రతిరోజు వాకింగ్ 1 గంట చేయాలని. అప్పుడు అన్నారు, మాకు పార్కులు ఎక్కడున్నాయి సార్ అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం. SLN పార్క్, మన ఒక పార్క్ ఓపెన్ చేసాం. సుమారుగా 30 చెరువులు, పార్కులు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది. ఇట్లా పార్కులు, కళ్యాణ మండపాలు, భూగర్భ డ్రైనేజ్, ఆసుపత్రి, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం.
గౌరవ మంగళగిరి ప్రజలు కూడా నేను ఒకటి విషయం తెలియజేయబోతున్నా. నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా. శాంక్షన్ చేయించా, శంకుస్థాపన. ఖమ్మం జిల్లా సత్తపల్లి మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో అంకమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంకమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సన్మానించారు. మంత్రి తుమ్మల వెంట సీనియర్ నాయకులు చెల్లగుంట నరసింహారావు, బేతపల్లి గ్రామ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు కొప్పుల సాంబశివరావు, చెల్లగుండ్ల లోకేశ్వరరావు, అజయ్ బాబు, కొప్పుల శ్రీను, కొప్పుల ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి 200 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనే ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి నెల 15న ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. మందమరి శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ జి శేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, నాయకులు గండ్ల సమయ్య బ్రిడ్జి ప్రారంభోత్సవ పనులు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తయి వాహనదారులు కష్టాలు తీరాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జి ఎమ్మెల్యే చెన్నూరు వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ 2024లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణపూర్ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 4 దశాబ్దాల కళ క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని 2024లో ఎలక్షన్ సమయం లోపల రామకృష్ణపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు 2011 లోపల క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో, డిఈ గారితో, ఆర్ఎండ్బి ఎస్సీ గారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఒక సమ్రు ఎవరైతే ఈ యొక్క అలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి ఒక భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బును ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణపూర్ ప్రజలారా 15వ తారీఖు ఉదయం 10:30 గౌరవ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక రామకృష్ణపూర్ ప్రజలు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, కుల సంఘాల పెద్దలు, కుల సంఘాలు, అదేవిధంగా ఆర్పీలు, డ్వాక్రా యూనియన్లు కావచ్చు, ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క మహోత్సవానికి హాజరై రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు, అదేవిధంగా క్యాతపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డుల సభ్యులకు, ప్రజలకు, వీరితో పాటు మందమరి మున్సిపల్, చిర్రగుంట, మామిడిగట్టు, పొన్నారము, అందులపేట, వెంకటాపూర్ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త ఏంటంటే గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో 2011లో ఆ రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి ప్రజలు మంచిర్యాల ప్రాంతానికి పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా కష్టనష్టాలకు పోతున్న ఉద్దేశంతో
ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ క్యాథనబెల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమకారుడిగా ఆయన ముందు జరుగుతూనే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం, ఆ తర్వాత R&B కోసం అని చెప్పేసి R&B వాళ్ళకు శాంక్షన్ చేపిస్తే ఆ తర్వాత 2010 అప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ కాలయాపన జరిగింది. ఈ కాలయాపన సమయం లోపల కుటుంబాలు ఇలా అమరులైనారు. ఎందుకంటే ఆ గేటు పడడం వల్ల, పాము కావడం వల్ల ఒక జవాన్, అది కాకుండా రైలు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2023లో జరిగినటువంటి ఎన్నికలుగా వివేక్ వెంకటస్వామి గారు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పై దృష్టి సాధించి ఏదైతే కింద వాళ్ళకి 56 లక్షల రూపాయలు అందజేసి, అదే కాకుండా కాంట్రాక్టర్ గారికి 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. కనుక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు ప్రతి ప్రముఖులకు కూడా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 15వ తేదీన ఉదయం 10:50 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఈ సభాముఖంగా అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి గద్దెక్కారని, 6 హామీలు ఇచ్చి ఒకటి కూడా సవ్యంగా అమలు చేయడం లేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 420గా మిగిలిపోయిందని అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందని, భారత రాష్ట్ర సమితి రథోత్సవ బహిరంగ సభలకు లక్షలాదిగా తరలి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి మున్సిపాలిటీ, వెల్దండ మండలం, చారగొండ మండలం కార్యకర్తల సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి గ్రామస్థాయి గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, అనుబంధ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ, యువత, రైతు అనుబంధ సంస్థలు కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలకతుర్తి, వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ సమావేశాన్ని అందరికీ కూడా బాధ్యత ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కల్వకుర్తి నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారంగా, అధ్యక్షుడు ఆదేశించిన ప్రకారంగా సుమారు ఒక 3,000 మంది నాయకులను, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇందు గురించి కల్వకుర్తి ఆర్టీసీ బస్ డిపో నుంచి 35 బస్సులను చేయడం జరిగింది. దానికి తోడు గ్రామాన మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో ఆ విధంగా ఉన్నటువంటి మన నాయకుల దగ్గర ఉన్నటువంటి 4 వీలర్స్, ఇవన్నీ ఏదైతే కార్లు కానీ, లేకపోతే డీసీఎంలు కానీ, లేకుంటే ఇన్నోవాలు కానీ, ఫార్చునర్స్ కానీ, స్కార్పియోలు కానీ అలాంటి వాహనాలు కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 300 వాహనాలు ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి సేకరించడం జరుగుతుంది. అది కూడా సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు బస్సులు కానీ, ఆ రోజు సండే ఉంటుంది కాబట్టి స్కూళ్ళల్లో ఉన్నట్టు బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. వీరికి పోవడానికి గ్రామంలో ముందుగా బయలుదేరే ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరి మండలంలో, ఎవరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకొని అందరూ కూడా కడతాలకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ అందరూ కూడా టిఫిన్ సౌకర్యము మరి ఉపహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఉపహారాల నుంచి మన భువనగిరి వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఆ భువనగిరిలో అందరికీ కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎలకతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు కల్వకుర్తి నుంచి వెళ్ళేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు మేము 3 గంటల వరకే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తిరిగి ప్రజాపాలన తీసుకొచ్చి ఆ విధంగా సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం వచ్చి ఈ ప్రజాస్వామ్యతంగా పరిపాలించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్మానం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులకు, మా ఆత్మీయులకు, మన పార్టీ
అందరికీ కూడా మన తల్లి లాంటిది. మరి మన తెలంగాణ తల్లికి జన్మించిన బిడ్డలం, మన తెలంగాణ బిడ్డలం, బీఆర్ఎస్ బిడ్డలం. కాబట్టి తెలంగాణ సాధించినటువంటి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ రాకపోతే మనం బానిసలాగా బతికే వాళ్ళం. తెలంగాణ వచ్చింది కాబట్టి బానిస సంఖ్యలు మొత్తం కూడా దిగిపోయినాయి. కాబట్టి మనం అందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి, ఇలా రైతు ప్రభుత్వం రావాలి, రైతులకు మేలు జరగాలి. మరి విషయం బయట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను మంత్రి నారా లోకేష్. బేతుపల్లి గ్రామంలో అంకమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి తుమ్మల. ఈ నెల 15 ప్రారంభం కానున్న క్యాతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. కాంగ్రెస్ పార్టీల నాయకుల మాటలు నీటి మీద అక్షరాలు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.